హాయ్ ఫ్రెండ్స్, మనం ఎల్ఐసి పాలసీ అడిగినప్పుడు ఎల్ఐసి చేయమని చెప్పినప్పుడు ఎన్నో అనుమానాలు వాళ్ళ మనసులో ఉంటాయి, ఎన్నో అభ్యంతరాలు కూడా ఉంటాయి. దాంట్లో ఒక మేజర్గా వచ్చే ఒక 5 అభ్యంతరాలు ఆబ్జెక్షన్స్ గురించి మనం మాట్లాడదాం. దాని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. నెంబర్ 1, మేము ఇన్సూరెన్స్ అంటే మాకు నమ్మకం లేదు అనేది ఫస్ట్ ఆబ్జెక్షన్. మరి ఇన్సూరెన్స్ అనేది నమ్మకం లేదు అనటానికి రీజనే లేదు. ఎలా అంటే ఇన్సూరెన్స్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మన జనరల్ లైఫ్లో ప్రూవ్ చేయబడింది. ఇది మనం గుడ్డిగా నమ్మేది కాదు. ఇన్సూరెన్స్ మన ముందు ఎన్నో సంఘటనలు జరుగుతాయి. వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది, కుటుంబ పెద్ద అతనికి అనుకోకుండా ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. వాళ్ళు ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ, మనం రోజు చూస్తూనే ఉంటాం. కాబట్టి దీన్ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఇది సరైన అబ్జెక్షనే కాదు, ఇదొక సాకు అన్నమాట. మన ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే మోర్టాలిటీ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మోర్టాలిటీ రేట్ అంటే జనరల్గా ఒక 100 మెంబర్స్ మీ వయసు వాళ్ళు పాలసీలు చేశారనుకోండి, దాంట్లో 1 ఇయర్లో ఒక పర్సన్ చనిపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఆ 99 మంది పాలసీ కడుతూనే ఉంటారు, కానీ ఆ ఒక్క ఫ్యామిలీ మాత్రం మొత్తం ఫైనాన్షియల్గా చాలా దెబ్బతింటుంది. మన కంపెనీకి ఏం కాదు ఒక పర్సన్ చనిపోతే, కానీ ఆ ఫ్యామిలీ పాలసీ చేయకపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దెబ్బతింటుంది. ఈ విషయం వాళ్లకు చెప్పండి. ఇన్సూరెన్స్ అనేది జస్ట్ మన రిస్క్ ట్రాన్స్ఫర్. అంటే మన మీద వచ్చే ఆపద, సంపాదించే వ్యక్తి మన అనుకోకుండా ఏమైనా జరిగితే ఆ రిస్క్ని సడన్గా అతనికి ఏమన్నా అయితే అతని సంపాదన ఆగిపోతుంది. కాబట్టి ఆ రిస్క్ని ఒక కంపెనీ బాధ్యత తీసుకుంటుంది, వాళ్ళ కుటుంబంలో ఎవరు బాధ్యత తీసుకోరు. ఈ రిస్క్ని ట్రాన్స్ఫర్ చేయటమే ఇన్సూరెన్స్. ఇక రెండో పెద్ద ఆబ్జెక్షన్ వచ్చేది ఏంటంటే మనకు ప్రీమియం పేమెంట్ ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఇట్లా లాంగ్ పెట్టాలి కదా. 15 ఇయర్స్ 20 ఇయర్స్ అయినా మనం లాంగ్ ప్రీమియం కట్టడం మనకు ఎక్కడ సాధ్యమవుద్ది? అంత దూరం పెడితే మరి మనం కట్టగలుగుతామా? ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకు రోజువారీ ఖర్చుల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కూడా ఒకటి అని అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా అంటే పిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు, స్కూల్లో స్కూల్ ఫీజు కడతారు. మీ హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్ బిల్ కడతారు, మెడికల్ ఛార్జెస్ అంటారు. సంపాదిస్తుంటే గవర్నమెంట్కు ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ కడితే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుంది, మంచి రోడ్స్, మంచి వసతులు మనకు అందుబాటులో ఉంటాయి. మనకు అద్దె కడతాం, అద్దె కట్టినప్పుడు మనకు షెల్టర్ దొరుకుతుంది, ఇల్లు ఉండడానికి ఇల్లు దొరుకుతుంది. అలాగనే ఎల్ఐసి కట్టినట్లయితే ఫ్యామిలీకి షెల్టర్ దొరుకుతుంది. ఎల్ఐసి కట్టినట్లయితే వాళ్ళ ఫ్యామిలీకి అనుకోకుండా వాళ్ళ కుటుంబ పెద్ద ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబానికి ఆర్థిక రక్షణ దొరుకుతుంది. దీనినే ప్రీమియం అంటాం. ఫస్ట్ దానికి మనం ఏమంటాం? స్కూల్ ఫీజు. రెండో దానికి మెడికల్ ఛార్జెస్ అంటాం. థర్డ్ దానికి ట్యాక్సెస్ అంటాం. ఇక ఫోర్త్ దానికి రెంట్ అంటాం. ఫిఫ్త్ మన ప్రీమియం, ఎల్ఐసి ప్రీమియం. ఎల్ఐసి ప్రీమియం ఎలాంటిది అంటే మీ కుటుంబాన్ని కాపాడమే కాకుండా పైన చెప్పిన 4 కూడా మీ కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది. మీ స్కూల్ ఫీజుకు, మీ ఇంట్లో వాళ్ళ మెడికల్ ఛార్జెస్కు, మీ ట్యాక్స్ కట్టే వాటికి, తర్వాత రెంట్ కట్టడానికి, వీటన్నిటికీ కూడా మన ఎల్ఐసి ఉపయోగపడుతుంది. ఎల్ఐసి అనేది ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక మూడో ఆబ్జెక్షన్ ఏంటంటే ఎల్ఐసిలో రిటర్న్స్ తక్కువ. కానీ ఎల్ఐసి అనేది రిటర్న్స్ కోసం కాదు.
ఎల్ఐసి అనేది కుటుంబ ఆర్థిక రక్షణ, కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించడానికి అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ మనం ఈ రిటర్న్స్ తక్కువ వస్తాయి అనుకుంటే ఈ విధంగా మనం లెక్క చేసుకుందాం. ఎల్ఐసిలో, ఇన్సూరెన్స్లో అది ఎట్లా అంటే, సపోజ్ ఒక 20 years పాలసీ తీసుకున్నాం అనుకోండి, 20 years తర్వాత మనకు 6%, కనీసం 6% ఇంట్రెస్ట్ తోటి మనకు మేచ్యూరిటీ ఇవ్వటం జరుగుతుంది. సపోజ్ 15th yearలోనే రిస్క్ జరిగింది అనుకోండి, అప్పుడు 13% ఇంట్రెస్ట్ పడుతుంది మీకు ఇచ్చే అమౌంట్కి. లేదు 10th yearలోనే రిస్క్ జరిగింది అనుకోండి, అప్పుడు 26% ఇంట్రెస్ట్ పడుతుంది మీకు వచ్చే రిటర్న్స్లో. సపోజ్ 5 years తర్వాతనే రిస్క్ జరిగింది అనుకోండి, అప్పుడు 67% మీకు రిటర్న్స్ వస్తాయి ఎల్ఐసి నుంచి. సపోజ్ భగవంతుడు ప్రతి ఒక్కరికి 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలి, కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు 1 year తర్వాత రిస్క్ జరిగితే 2500% రిటర్న్ వస్తాయి మీకు. ఈ విధంగా లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఎంత ధైర్యం ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేస్తే. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మనకు ఒక గడియారం ముళ్ళుని వెనక్కి తీసుకోకపోవచ్చు, మనిషిని బ్యాక్ మళ్ళీ తీసుకురాకపోవచ్చు, కానీ ఆర్థికంగా ఆ గడియారపు ముళ్ళుని ముందుకు నడపడానికి ఒక షెల్ లాగా ఉపయోగపడుతుంది, ఒక చార్జర్ లాగా ఉపయోగపడుతుంది. ఈ విషయం మీరు పాలసీదారులకు చెప్పాల్సి ఉంటుంది పాలసీకి అన్వాల్ చేసేటప్పుడు. తర్వాత ఇక 4th ఆబ్జెక్షన్, నాకు ఆల్రెడీ చాలా పాలసీస్ ఉన్నాయి సార్, ఆల్రెడీ నేను చాలా పాలసీలు చేశాను. చాలా పాలసీలు చేయటం కాదు ఫ్రెండ్స్, సరి అయిన ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంపార్టెంట్. అడిక్వేట్ ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంపార్టెంటే, సరిపోయినంత ఇన్సూరెన్స్ చేయటం అనేది ఇంపార్టెంటే. మరి సరిపోయినంత ఇన్సూరెన్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? సరిపోయిన ఇన్సూరెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 4 అంశాలు మనం పరిశీలించుకోవాలి. ఒకటేంటంటే మన మంత్లీ ఎక్స్పెండిచర్, హౌస్ ఎక్స్పెండిచర్. రెండోది ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, ఫిక్స్డ్ మన పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజెస్, ఓల్డ్ ఏజ్ ప్రావిజన్. మూడోది ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్, ఎమర్జెన్సీగా మనకు ఏమైనా డబ్బులు అవసరం ఉంటే కొంత డబ్బులు దాచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నాలుగోది మీరు చేసిన అప్పు. ఈ 4 విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని టోటల్ చేసి అడిక్వేట్ ఇన్సూరెన్స్ అంటారు. 5th ఆబ్జెక్షన్ ఏంటంటే, మేము ఎల్ఐసిలో డబ్బులు పెట్టాము, వేరే దాంట్లో పెడతాం, మేము గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాం, మేము రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం, మేము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం అని అంటారు. ఓకే, దాంట్లో తప్పేం లేదు, ఇన్వెస్ట్ చేయండి. కానీ సంపాదించే వ్యక్తికి ఏమన్నా అయినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ అది అమ్మితే కొన్ని రోజులే ఇల్లు గడుస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఒక ప్లాటో లేకపోతే హౌజో ఉంటే అది అమ్మితే కొన్ని రోజులే మీ ఇంటి ఎక్స్పెండిచర్స్ పనికి వస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ ఏమైతే ఉంటాయో అది అమ్మితే అవి కొన్ని రోజులే వస్తాయి. అలాగనే మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అది అమ్మితే అవి కొన్ని రోజులే ఉపయోగపడతాయి. కానీ ఎల్ఐసిలో మీరు డబ్బులు కట్టినట్లయితే మీరు పైన చెప్పిన అన్నీ మీ దగ్గరే ఉంటాయి. అవి కాకుండా మీరు వచ్చే అమౌంట్ తోటి దాన్ని పెన్షన్ రూపంలో మార్చుకుంటే మీకు మీ కుటుంబానికి లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చాలామంది ఫ్రెండ్స్ మన పాలసీ హోల్డర్స్ చెప్తూ ఉంటారు, ఏజెంట్ వెంట పడితే పాలసీ చేసినాం. ఇన్సూరెన్స్ అనేది మీ అవసరం. ఏజెంట్ పాలసీ చేయిస్తే ఇన్సూరెన్స్ మీకు వర్తిస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ మీకు వర్తిస్తాయి,
సేవింగ్స్ మీకు సేవింగ్స్ అవుతాయి, మీ అకౌంట్లో సేవింగ్స్ అవుతాయి. తర్వాత మీకు రిస్క్ కవరేజ్ ఉంటుంది. మెచ్యూరిటీ అప్పుడు డబ్బులు మీకు వస్తాయి. మీ పిల్లల ఎడ్యుకేషన్కు, మ్యారేజెస్కు, ఓల్డ్ ఏజ్ ప్రావిజన్స్కు మీకు పనికి వస్తాయి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఏజెంట్ వెంటబడ్డాడు అని చేయించడం కాదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ని పిలిచి చేయాలి మీరు పాలసీ. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని, 100 ఏళ్ళు బతకాలని, 100 ఏళ్ళు మీరు చల్లగా ఉండాలని రోజు దేవుణ్ణి ప్రార్థించేది ఇన్సూరెన్స్ ఏజెంట్. ఎందుకంటే మీరు ప్రీమియం కడతా ఉంటే అతనికి కూడా కొద్దో గొప్ప అతనికి కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి అతను మీరు చల్లగా ఉండాలని ఎప్పుడు ఆశిస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఏజెంట్ని పిలిచి పాలసీ చేయండి. పాలసీ కోసం పాలసీ చేయించడానికి వచ్చిన ఏజెంట్ని తక్కువ చూపు చూడకుండా ఎల్ఐసి ఏజెంట్ని కూర్చోబెట్టి రెస్పెక్ట్ ఇచ్చి పాలసీ చేయండి. మీకు సరిపోయినంత పాలసీ చేయండి. మరో ఇంకో వీడియోలో మీ ముందుంటాను ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్.